నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు బనగాలపల్లిలో వైఎస్ఆర్ టీబీసీ నేస్తం కింద ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రజలకు భరోసా తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడి. బనగాలపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమం జరిగింది. దీనివల్ల పారామెడికల్ స్టాఫ్ తో కూడా కలుపుకుంటే దాదాపుగా 100 మందికి పైగా ఈరోజు అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని కూడా సంతోషంగా కూడా తెలియచేస్తూ దేవుడు చల్లని దీవెనలు ఉండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. మీ అందరితో కూడా ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. అదేమిటి అనంటే ఎన్నికల కోడ్ మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది. ఎన్నికల కోడ్ మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది. కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం. ఈరోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒక రోజు అటు ఇటుగా, ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది. దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి, ఓ టీవీ5 తిరగ చూడొద్దండి. ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు. ఎందుకనంటే మనం యుద్ధం చేస్తా ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. న్యాయంగా ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయిన కుళ్ళిపోయిన ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక టీవీ5తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడు దయతో నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పీఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎమ్మెల్యేనా ఎంపీనా అని మీరు చెప్పండి. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. వినండి మాట వినండి మాట. సైలెన్స్, క్వైట్. ఒక్క నిమిషం. అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను. అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి. అలాగే అది బాగుంది. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నా. సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. సో అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగల్ శ్రీనివాసులు గారికి ఇచ్చాను.
గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో ఉదయం ఏం అడగాలో తెలియట్లా. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యత మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి ఇంక మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. రేణుకా చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఈ దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా వాళ్ళు ఉండగలిగారు అంటే అది మన శాశ్వతం. ఎక్కడ పోయినా అమ్మవారు బిడ్డ అని. ఇంకొక బలహీనత మనలో ఉంది, ఎవరికి వాళ్ళు పేరు కులము గొప్పగా చెప్పుకుంటారు. మందప కృష్ణ మాదిగా అని చెప్పుకుంటాడు, అందరూ గౌరవిస్తాం కృష్ణాని. అలాగే యాదవులు చెప్పుకుంటారు, గౌళ్ళు చెప్పుకుంటారు, అందరూ చెప్పుకుంటారు. కమ్మవారు చెప్పుకుండే దానికి భయపడి బెదిరిపోయే పరిస్థితులు ఎందుకు ఏర్పడినాయని, ఎందుకు మనము భయపడతాము పేరు చెప్పుకుండేదానికి? ఎంతమందో ఇంటి పేరు చెప్పుకొని చౌదరీలు రావులు మానేశారు, చెప్పుకోలేరు. బోర్డు పెట్టుకోవడానికి కూడా భయము. ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను రాష్ట్రం అంతా తిరిగిన దాన్ని నందమూరి గారితో పాటు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమ్మ ద్వేషి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ రాజ్యమేలుతూ నానా హింసలు పెట్టి కమ్మ వాళ్ళనే పక్కన పెట్టుకొని వాళ్లతోనే తోటి కమ్మ వాళ్ళని తిట్టించి ఈ హీనమైన పరిస్థితులకి మనం దిగజారాల్సిన అవసరం మనకి లేదు. మనము లేకపోతే సమాజం కూడా జరగదు. మనలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మందిని పోషిస్తున్నారు, ఉద్యోగాలు కేటాయిస్తున్నారు. రాష్ట్రానికి దేశానికి ఆర్థికంగా మనము బలపరుస్తున్నాము. మనం చేసే సంపాదనలు సామాన్యం కాదు, అన్నీ కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి తగిన గౌరవాన్ని కూడా మనం సంపాదించుకోవాలనేది నా కోరిక. ఇక్కడే కాదు, ఎన్ఆర్ఐస్ కూడా భయపడితే వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకోవడానికి ఇది చాలా శోచనీయం. సో మనము వెనకాడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే భయం అనేది అసలు మన సామాజిక వర్గానికి చాలా తక్కువ. పౌరుషము పట్టుదలనే మనకి ఎక్కువ. గేరా పొగురు అని అంటూ ఉంటారు, ఉండాల్సిందే, అది ఉండాల్సిందే ఇవాళ రోజు, లేకపోతే మర్యాద కూడా లేదు. కాబట్టి ఈ నా ఆలోచన విధానాలు మీ ముందు నేను పెట్టాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, మొన్న ఎయిర్పోర్ట్ బాంబే ఎయిర్పోర్ట్లో నేనున్నా, ఒక ఆయన పరిగెట్టుకుంటా వచ్చి నా చేయి పట్టుకున్నాడు. ఎవరయ్యా బాబు నువ్వు?
ఆశ లేదు మేడం, మీరు మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నా, మాకు చాలా సంతోషం. ఆయన బాంబేలో ఆంధ్ర స్కూల్ నడుపుతారంట. ఆయన నేను మీ సామాజిక వర్గం మేడం, నేను ఈ పని చేస్తున్నాను, నేను అందరూ వాళ్ళని తీసుకొచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చాను. నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఎంత చక్కగా ఇతర రాష్ట్రాల్లో కూడా మన సామాజిక వర్గం వాళ్ళకి ఆర్థిక విధానాలకి బలపరుస్తూ మన వాళ్ళకి అందరికీ సహకరిస్తూ ఇట్లా పెరగగలుగుతున్నామని, ఇది మనం లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు సాగాలి. మనం ఐక్యత, ఇవాళ మీరందరూ వచ్చారంటే నాకు నిజంగా చాలా గొప్పగా ఉంది. మనందరం కలిసి కట్టుకుంటే అండి ఎవరు మనల్ని కాదనే సత్తా ఎవరికి లేదు. కాబట్టి నేను మీకోసం ఎప్పుడు ఉన్నదాన్ని, మీరందరూ ఉండబట్టి నేనున్నా. నాకు అనుకోకుండా ఈ అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను పార్లమెంట్కి, నేను లోక్సభ పోటీ చేస్తానని అనుకున్నాను. లోక్సభ చేస్తుంటే మీరందరూ వచ్చిండేవారు ప్రచారానికి. కానీ ఎవరెక్కడైనా మనం కంపల్సరీగా కంకణం కట్టుకొని ఈ సామాజిక వర్గాన్ని బలపరుచుకొని ముందుకు సాగుతూ యథావిధంగా ఏదైతే మన సిద్ధాంతాలు, మన ఆలోచనలు ఉన్నాయో, ఎప్పటి నుంచో మనం చూసామో, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మనకి దారి దిశ చూపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుంటూ, నందమూరి తారక రామారావు అంటే పేరు, బీఆర్ఎస్ లాంటి వాళ్ళు కూడా ఆయన పేరు పెట్టుకున్నారు వాళ్ళ అబ్బాయిలకి. సో ఎంతమంది అభిమానులు ఉన్నారో చూడండి. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఇవాళ రోజు కమ్మ తెలుగు అని అంటే అందరూ ఉలిక్కి పడతారు, ఎదురు చూస్తారు. నాకు పూర్తి నమ్మకం భవిష్యత్తులో మనం కూడా ముఖ్య పాత్రలు వహించాలి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు 2.5 కోట్లంట, డిఎస్పీ పోస్టుకి 1.5 కోట్లంట, ఇంకా రకరకాల పోస్టులకు రకరకాల రేట్లు పెట్టి కనీసంగా 150 కోట్లు దండుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది, అనేక అక్రమాలకి పాల్పడింది. తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ ఒకసారి కాదండి, సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు. దేనికో తెలుసా? తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్లకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తా ఉంది. ఈ రకంగా 3 సార్లు మీరు పేపర్స్ ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో, ఆన్సర్ షీట్లని 3 సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. నన్ను హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ద యాక్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ కండక్టింగ్ 2nd and 3rd వాల్యుయేషన్ ఆఫ్ Group 1 exams for notification number 27/2018 is declared as illegal, irregular and arbitrary and violative of Rule 39 of the APPSC rules. అని చాలా స్పష్టంగా చెప్తూ the impunged list of eligible candidates dated 26/5/2022 is hereby set aside. వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని మేము రద్దు చేస్తున్నాం అని చెప్పారు. అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కండక్ట్ Group 1 ఎగ్జామినేషన్స్ ఫ్రెష్, మళ్లీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా 150 కోట్ల రూపాయలు దండుకుని Group 1 ఉద్యోగాల్ని మార్కెట్లో పెట్టి తెగనమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో
దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తావని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్నాపత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి. ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి, ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా? ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటావా? నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని? ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కి నీకు 2.5 కోట్లు కావాలా? డిఎస్పీ పోస్ట్ కి 1.5 కోటి సమర్పించుకోవాలా? ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా వారితో పలు విషయాలు చర్చించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనపై ఆయన మండిపడ్డారు. कौन बता सकता है यहाँ पे पिछले वर्ग के कितने लोग हैं? नहीं, देखो, कोई 70 कह रहा है, कोई 50 कह रहा है, कोई 60 कह रहा है. कितने हैं? अभी आप शांत हो जाएंगे तो पुलिस भर्ती की बात होगी. अभी शांत हो जाइए, डिस्टर्ब मत करिए भाइयों. तो मेरा सवाल है, थोड़ा शांत हो जाए तो मजा आएगा, है ना भाई? सुन ले, शांत हो जाओ. आप भाषण देना चाहते हो? आओ. तो शांत हो जाओ, शांत हो जाओ, डिस्टर्ब क्यों कर रहे हो? तो पिछड़े वर्ग के कितने हैं? कोई नहीं बता सकता. इस देश में आपको कोई नहीं बता सकता कि पिछड़े वर्ग के कितने लोग हैं. कोई आपको कहेगा 50%, कोई कहेगा 60 है, कोई कहेगा 40 है, कोई कहेगा 30 है, मगर एग्जैक्ट नंबर कोई नहीं बता सकता. पहली बात, अंदाजे से 50% है. ठीक है? आपका नाम क्या है? हाँ, यादव. जादव. ठीक है. दलित कितने हैं देश में? हाँ, कितने? 15%. आदिवासी कितने हैं? 8%. माइनॉरिटी के कितने? 15%. तो अगर ये सब जोड़ो कितना होता है? 50-15, 50-15, 65-15, 80 और 8, 88% है पिछड़े, दलित, आदिवासी, माइनॉरिटी. उसमें 5-6% आप गरीब जनरल कास्ट जोड़ दो. ठीक है? ये हिंदुस्तान की आबादी. अब मुझे बताओ, मीडिया में पिछड़े वर्ग के कितने लोग? कितने हैं? 0. आप चाहते हो तो मैं आपको दे दूंगा. हिंदुस्तान की मीडिया कंपनी के मालिक की लिस्ट मेरे पास है. उसमें आपको एक पिछड़े वर्ग का नहीं मिलेगा, एक दलित नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा, एक माइनॉरिटी नहीं मिलेगा, एक गरीब जनरल कास्ट का नहीं मिलेगा. अब फिर
आपको बात समझ नहीं आती कि आपके मुद्दे उठाते नहीं वो कैसे उठाएंगे, वो आपके हैं ही नहीं। इनके बड़े बड़े जो जर्नलिस्ट हैं उनकी लिस्ट निकालो, मुझे दिखा दो हिंदुस्तान के बड़े बड़े जर्नलिस्ट में से मुझे आदिवासी नाम दिखा दो, दलित नाम दिखा दो, पिछड़ा नाम दिखा दो, एक दिखा दो। एक नहीं मिलेगा आपको, एक नहीं है। ठीक है, पता नहीं आप लोग शायद इसमें हिस्सेदारी नहीं चाहते, नहीं पता नहीं चाहते हो नहीं चाहते हो, मुझे तो नहीं लगता। आपकी आबादी 90% है, इतना भी दम नहीं है आप में, इतना भी दम नहीं है आप में कि वहां अपने लोगों को बैठा दो। बात समझो, 90% आबादी है, उधर आप अपना एक आदमी नहीं बैठा पा रहे हो और फिर छाती फैला के घूमते रहते हो। सच है ना? 90% हो, एक बंदा नहीं बैठा पा रहे वहां पे। चलो ठीक है, मैं कहता हूं मीडिया में नहीं बैठा पा रहे, तो चलो हिंदुस्तान की सबसे बड़ी 200 कॉर्पोरेट को देखते हैं। ये जो अदानी वाली, अंबानी वाली कंपनियां हैं, इनकी भी लिस्ट मैंने निकाली। 200 सबसे बड़ी कंपनी हिंदुस्तान में, इनके मालिकों की लिस्ट निकाली और इनमें जो सीनियर मैनेजर्स हैं जो इन कंपनियों को चलाते हैं उनकी लिस्ट निकाली। इसमें बता दो पिछड़े कितने? एक नहीं है। दलित 0, आदिवासी 0, गरीब जनरल कास्ट का 0। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై విమర్శలు. బనగాలపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఆర్థిక సాయాన్ని పంపిణీ చేసిన సీఎం జగన్, ప్రజలకు భరోసా. తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచే అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.